హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ చికెన్ మహారాణి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చిక్కటి గ్రేవీ వచ్చి చాలా రుచికరమైన ఈ కర్రీ రోటీతో తింటే చాలా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్ కి వెళ్దాం. మిరియాలు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల ఇలాచి, జీలకర్ర, ధనియాలు, జాపత్రి, సోంపు వీటినన్నిటిని కడాయిలో వేసి మంచి సువాసన వచ్చినప్పుడు కొన్ని ఎండిమిరపకాయలు వేసి దోరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు 1 కప్ అంతా జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసి మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ ని వేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉల్లిగడ్డలు కలర్ మారిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలాలు వేసి మసాలాలు బాగా కలుపుకొని 5 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకుంటూ కలిపి 1 కిలో చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి చికెన్ లో వాటర్ బయటికి వచ్చి ఇంకిపోయేంత వరకు మూత పెట్టి కుక్ చేయాలి. తర్వాత కొద్దిగా కారం, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి అందులో ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 1 గ్లాస్ అంతా వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టి గ్రేవీ చిక్కపడేంత వరకు కుక్ చేయాలి. గ్రేవీ ఇలా వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిగా కసూరి మెంతి, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుంటే చాలా రుచికరమైన చికెన్ మహారాణి కర్రీ రెడీ. ఇలా సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకొని వడ్డిస్తే చాలా బాగుంటుంది. ఈ కర్రీని రోటీతో తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కంపల్సరిగా ట్రై చేయాల్సిందే. చాలా అంటే చాలా బాగుంది.